వీక్షకులందరికీ నమస్కారం. గత వారం మనం ఒక వీడియో చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పని అయిపోయింది, టీఎంసీ క్లోజ్, ఆ పార్టీ క్లోజ్ అయిపోయి పరిస్థితుంది. ఎందుకంటే ఏదైనా ఒక పార్టీలో 2/3 కనుక, అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఎంపీలు చీలిపోతే వారిని గుర్తించే అవకాశం ఉంది. ఇక వారి మీద అనర్హత వేటు కూడా పడే అవకాశం లేదు. ఇప్పటికే టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు చీలిక వర్గం తయారై టీఎంసీలో నుంచి బయటకు వచ్చేసారు. ఇక మరో 59 మంది ఎమ్మెల్యేలు కూడా టీఎంసీ అధినేత మమతా బెనర్జీ మీద బావుట ఎగరవేశారు. మొత్తం ఉందే 80 మంది కాబట్టి 59 మంది టీఎంసీలో నుంచి బయటకు వచ్చారు. వీరంతా కనుక బయటకు వచ్చి ఎన్నికల సంఘానికి అప్లికేషన్ పెట్టుకుంటే వీరినే టీఎంసీగా గుర్తించే అవకాశం ఉంది. ఇక మమతా బెనర్జీ వేరే దుకాణం పెట్టుకోవాల్సిందే. కాంగ్రెస్లో నుంచి వచ్చింది కాబట్టి తృణమూల కాంగ్రెస్ అయింది. ఇక రాబోయే రోజుల్లో మమతా బెనర్జీ ఇండీ కూటమిలో కీలకంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే 14 రాష్ట్రాల్లో పరిపాలన నుంచి 4 రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఆ 4 రాష్ట్రాల్లో కూడా కర్ణాటకలో ఎన్నికలు జరిగితే మరలా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. తెలంగాణలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా వస్తుందో రాదో తెలియదు. ఇక మిగిలేదు 2 రాష్ట్రాలు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రిని చేయాలి అనే ఉద్దేశంతో కర్క్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీని ఈ ఇండీ కూటమి ప్రోత్సహిస్తూ వారికి పెద్ద ఎత్తున నిధులు సప్లై చేస్తాం. ఎక్కడో అమెరికాలో ఉన్నాడు సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేసి కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు మిమ్మల్ని వదిలేదే లేదు అని చెప్పేసి మన వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్కి దించారు. సరే, పరీక్ష పేపర్లు లీక్ అవుతూ ఉంటాయి. కేవలం ఎన్డీఏ ప్రభుత్వంలోనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అనేక సార్లు పేపర్లు లీక్ అయ్యాయి. దాన్ని మనం తప్పట్టాల్సిందే. కేంద్ర వైఫల్యం ఉంది. అయితే ప్రతిదానికి వైఫల్యం జరిగిన ప్రతిసారి కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే ఒక్కడు కూడా మిగలదు. ఎప్పుడో మనం విన్నాం, స్వతంత్రం వచ్చిన కొత్తలో అప్పటి కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి రైలు పట్టాలు తప్పిందని దానికి బాధ్యత వహించి రాజీనామా చేశాడు. రైలు పట్టాలు తప్పితేనే కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే ఒకడు కూడా రోజుకొకరు రాజీనామా చేయాలి. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే పశ్చిమ బెంగాల్లో టీఎంసీని పూర్తిగా తుడిచిపెట్టేందుకు బీజేపీ పెద్ద ప్రణాళిక వేసింది. రాబోయే రోజుల్లో కూడా అక్కడ టీఎంసీ అనేదాన్ని కనుమరుగు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి బీజేపీ ఒక పెద్ద స్కెచ్ అమలు చేయబోతూ ఉంది. అదేంటి, అస్సాం తరహాలో బెంగాల్ని ఎలా మౌలు చేయబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.